చిన్న చిన్న గడ్డి పారిపోతుంది చూడండి ఫ్రెండ్స్. అదైతే వెళ్ళి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము జానపల్లకి అయితే వచ్చాము. సో ఇంతకుముందు కొంతమంది కామెంట్ చేసి బ్రో మాకు జానపల్ల కావాలని కామెంట్ చేస్తే నేనైతే జానపల్లకి వచ్చాను. నా చేతిలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అయితే జానపల్లి తెంపుతుంటే ఆ చెట్టు కింద అయితే ఒక చిన్న కుందేలు పిల్ల ఉన్నది. చూడండి ఇది ఇంత చిన్న క్యూట్ ఎంత అందంగా ఉందో. అయితే మీకు చూపించాలని చెప్పేసి అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి ఇది వచ్చేసి కుందేలు. సార్ చూడండి ఇగో చిన్న క్యూట్ రాబిట్ అనమాట, చాలా అందంగా ఉంది. సో మనం దొరికింది కదా అని తీసుకెళ్ళి ఇంట్లో పెంచేసుకుంటే బాగోదు కాబట్టి దాని తల్లి ఇక్కడ ఒంటరిగా అయితే ఒక్కటే ఉందన్నమాట. సో ఇప్పుడు వేటగాళ్ళ నుంచి మరియు వేరే పెద్ద జంతువుల నుంచి దాని యొక్క తల్లి రక్షించడం కోసం దాని ఒక పిల్లని ఒక దగ్గర అయితే ఉంచుతుందన్నమాట ర్యాబిట్. సో అందుకైతే మాకైతే ఒక్కటైతే కనిపించింది. సో అదైతే ఇక్కడ చెట్టు కింద అయితే కనిపించింది ఫ్రెండ్స్. అయితే మేము మళ్ళీ అది అక్కడే పెట్టేసి అయితే వెళ్తాం, ఎందుకంటే మనం అలా చేయకూడదు కదా, విరుద్ధం. సో దీనైతే మనం ఇక్కడే ఉంచేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగో దాని యొక్క స్థావరం ఇక్కడే ఉంది. ఇది వచ్చేసి గడ్డి తింటుంది ఫ్రెండ్స్, ఇగో చిన్న చిన్న గడ్డి పారిపోతుంది చూడండి ఫ్రెండ్స్. అదైతే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఆ కుందేలు పిల్ల అయితే అక్కడ నుంచి పారిపోయింది. మళ్ళీ మేము వెతికాము మీకు చూపిద్దామని. సో అదైతే కనిపించలేదు. మరొకసారి ఇంకేదైనా కనిపిస్తే మీకైతే చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. మీరు ఈ విధంగా చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తే నాకు ఒక చిన్న హోప్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆదివాసి కుర్రాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.